నేను ఇప్పుడే జస్ట్ నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి. ఎరిచెర్ల మోహన్ రావు అటండి ఈయన పేరు. ఈయన పెట్టాడు మెసేజ్. రాజేష్ అన్న నమస్తే. ఇప్పుడు కేసు జరుగుతుంది కదా, చంద్రబాబు నాయుడు గారు సీఎని సస్పెండ్ చేశారు. ఇంటికి వెళ్ళారు, వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఆ రోజు జగన్ గవర్నమెంట్లో కిరణ్ కేసు జగన్ ఏం మాట్లాడాడన్న? ఇప్పుడు మాట్లాడరేంటి? కిరణ్ గురించి మీరు ఆ కేసు ఇంతవరకు కూడా కాలేదు. కిరణ్ గురించి కేసు అవ్వలేదటండి. గవర్నమెంట్ వచ్చాక కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు, కానీ ఇంతవరకు ఆ కేసు గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. దయచేసి మీరన్నా వైసీపీ వాళ్ళకి చెప్పండి, కిరణ్ కేసు మీరు ఏం చేశారు అని. 2023లో హ్యూమన్ రైట్స్ వారు కిరణ్ కేసు విచారణ జరపక ముందే 302 కట్టమని చెప్పారు, డీజీపీకి పంపించారు. కానీ 302 సెక్షన్ని ఇంతవరకు చేర్చలా. ఆ కేసు గురించి పట్టించుకున్న వాళ్ళే లేరన్నా. నా పేరు ఎర్రిచెర్ల మోహన్ రావు. నా కొడుకు ఎరిచెర్ల కిరణ్ కుమార్. నాకు 2022లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. నా భార్య కూడా కిరణ్ చనిపోయిన కాడి నుంచి మానసికంగా ఎప్పటికీ బాధపడుతూనే ఉంది. దయచేసి కిరణ్ గురించి మీడియాలో మీరు మాట్లాడండి అన్న. మీరు మాట్లాడితే పెద్దలు చూస్తారు అని పెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ రోజున సాయి కృష్ణ గురించి ఏదైతే జరుగుతుందో సేమ్ టాపిక్ అండి. ఆ రోజు కూడా ఇంకా చెప్పాలంటే ఈరోజు సాయి కృష్ణ మీద మర్డర్ కేసు, పోక్సో కేసులు, గంజాయి కేసులు ఉన్నాయి. ఆ రోజున కిరణ్ కుమార్ మీద ఏ కేసులు లేవండి. చాలా సాధారణమైన యువకుడు, కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే ఒక వ్యక్తి. అలాంటి కుర్రాడిని పోలీసులు అలాగే కొట్టి చంపేశారు. ఆ రోజు కొట్టి చంపేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన న్యాయం ఆ రోజు జగన్ గారు చేయలేదు. చేయకపోగా ఈరోజు జగన్ గారు ఏ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారండి? సాయికృష్ణ ఇంటికి వెళ్ళిపోతారా? వాళ్ళ అమ్మగారిని పరామర్శించేస్తారా? ఇది కాపులకు ఆపాదించేస్తారా? ఆ చంద్రబాబు నాయుడు గారిని దోషిగా మాట్లాడేస్తారా? వాళ్ళ తండ్రి అడుగుతున్నాడు, కిరణ్ కుమార్ తండ్రి. మరి ఆ రోజు జగన్ ఏం చేశాడు అడిగన్నా అని నేను అడుగుతున్నాను. ఏం చేశారు మీరు ఆ రోజు? ఆ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు అప్పుడు ఉన్న ఎస్ఐ సిఏ సంథింగ్ ఎవరో ఉన్నారు, అతని మీద విజయ్ కుమార్ అతని పేరు. నేను వెళ్ళాను అప్పుడు, ఆ రోజు చీరాలకి వెళ్ళాను. నేను చూశాను, ఆ తల్లిని చూశాను. ఆవిడ చెప్తే నమ్మరండి, చిన్న బొమ్మ చిన్నప్పుడు ఎప్పుడో కిరణ్ కుమార్ ఆడుకునేవాడట. ఆ బొమ్మను పట్టుకుని ఆ బొమ్మే కిరణ్ అనుకుంటుంది. మొత్తం మైండ్ పాడైపోయింది. చెప్తుంటే ఇప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. తన కొడుకు అమ్మ గోలెట్టుకండి, కిరణ్ పడుకుంటున్నాడు అని. కొడుకుని, నిజాయితీపరుడు ఆయన కొడుకుని అర్ధాంతరంగా చంపేశారు ఆ రోజు. చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు, ఆ బాధ్యులైన పోలీసుల మీద కేసు కట్టలేదు, ఆ కుటుంబానికి న్యాయం కూడా చేయలేదు. అలాంటి వ్యక్తి రోజున వచ్చి మరి ఇలాగా డబుల్ గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడు చూసిన మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు ఆ తండ్రి ప్రశ్నిస్తున్నాడు, ఏం చేశారు మీరు కిరణ్ కుమార్ గారు రోజున? ప్రభుత్వం దృష్టి కూడా నా తరపున తీసుకురామన్నాడు. కాబట్టి నేను ప్రభుత్వం వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా, దయచేసి ఈ కిరణ్ కుమార్ కుటుంబం గురించి, ఆ కేసు గురించి బాధ్యత తీసుకోవాలని ఆ తండ్రి కోరికగా నేను కూడా మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నానండి. అది వైసీపీ హయాంలో జరిగిన అత్యంత దారుణమైన హత్య. అది కనీసం న్యాయం జరగలేదండి, కనీసం జరగలేదు. కనీసం దాన్ని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు మాట్లాడలేదు దాని గురించి.